మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని ఈ మధ్యాహ్న సమయంలో దేవుని మాటలు జాగ్రత్తగా విన్నా. అందరూ కూడా మీ మనస్సులో ఈ మాటలు ఉంచుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఈ మాటలు రాస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఈ మాట చాలా సందర్భాలలో మనం విన్నాం, ఇప్పుడు మరొకసారి వింటున్నాం. ఈ మాటలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన అర్థాన్ని కనుక మనం గమనించగలిగితే, ఆ ప్రాంత ప్రజలకు పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము అని అన్నాడు. ఆ ప్రాంత ప్రజలకు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నాడో, ఎలా ప్రవర్తించాడో, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి సహనము, ఆయనలో ఉన్నటువంటి త్యాగము, ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు సమర్పణ జీవితము ఆ ప్రాంత ప్రజలకు తెలియదు. ఎవరికి తెలియదు? ఆ ప్రాంత ప్రజలకి తెలియదు. ఎవరి గురించి తెలియదు? యేసుక్రీస్తు వారి గురించి తెలియదు వాళ్ళకి. అందుకనే ఈయన ఏమంటున్నాడంటే, నేను ఆయనలాగా నడుచుకున్నాను, నేను ఆయనలాగా ప్రవర్తించాను, కాబట్టి మీరు నాలా ప్రవర్తించండి అని చెప్పాడు. మరి పౌలు గారికి తెలుసా దేవుని గురించి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు ఆయనను చూసి పౌలు గారు ప్రవర్తించటం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత దమస్కోకు వెళుతున్న సందర్భాలలో పౌలు గారిని, సౌలుగా ఉన్నటువంటి ఈ సౌలును దేవుడు దర్శించి తన హృదయములో ఉన్నటువంటి ఆలోచన యావత్తును పౌలు గారికి తెలియచేశాడు. అదే కాకుండా పౌలు గారు ఏ రోజైతే ఆ దర్శనాన్ని పొందుకున్నాడో, దేవుని ప్రత్యక్షతను చూశాడో, ఆ రోజు నుంచి సౌలుగా తన జీవితాన్ని పాతిపెట్టి పౌలుగా మారి ప్రభు కొరకు జీవించాడు. ఆయన అడుగుజాడల్లో నడిచాడు. ఇప్పుడు ఉన్నటువంటి సంఘానికి ఏం చెప్తున్నాడంటే, పలుమార్లు దేవుడు నన్ను దర్శించి, పలుమార్లు దేవుడు నన్ను మాతో మాట్లాడి, నా బ్రతుకును సరిచేసి, నా జీవితాన్ని సరిచేసి, నేను ఎలా ప్రవర్తించాలో నాకు తెలియచేశాడు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో నేను నడుచుకున్నాను. నా ఆలోచనలు కాకుండా, నా తలంపులు కాకుండా ఆయనకు నచ్చినట్లుగా నేను జీవించాను. ఆయన నాకు తన ప్రత్యక్షత ద్వారా, తన స్వరము ద్వారా ఆయన నాతో మాట్లాడుతూ నా జీవితాన్ని సరిచేస్తూ ఆయన ఆధ్వర్యములో నేను బ్రతికాను. నేను క్రీస్తు కొరకే బ్రతికాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు, కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పౌలు గారు చెప్పినటువంటి మాటలు ఎలా ఉన్నాయి అనంటే, క్రీస్తు గురించినటువంటి అనేకమైన సంగతులు నా ద్వారా మీరు నేర్చుకోండి, నేను దేవుని దగ్గర నేర్చుకున్నాను, మీరు నా ద్వారా నేర్చుకోండి అని వారిని బలపరుస్తూ వారితో మాట్లాడుతూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక.
ఆయన ఖైదీగా ఉన్నప్పుడు, బంధకాలలో ఉన్నప్పుడు, బంధించబడినప్పుడు కొన్ని లేఖలు రాస్తూ వచ్చాడు కొన్ని సంఘాలకి. వాటిలో ఒకటిదైన ఫిలిప్పీ సంఘానికి ఆయన రాస్తున్నటువంటి లేఖలో మనం గమనించగలిగితే ఓ సంగతిని అక్కడ బయలుపరుస్తూ వచ్చాడు. అదేంటో మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో పౌలు గారు బంధకాలలో ఉండి ఒక లేఖ రాస్తున్నాడు. ఆ మాట చదువుదాం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. పౌలు గారు అంటున్నటువంటి మాట ఆ లేఖలో, ఏ లేఖ అంటే ఆ చెరసాలలో ఉండి ఈ ఫిలిప్పీ సంఘానికి ఓ లెటర్ రాస్తున్నాడు. ఆ లెటర్లో మొదటి మాట ఏమంటున్నాడంటే, నాకు సమస్తమును సమృద్ధిగా ఉన్నది. ఎక్కడ సమృద్ధిగా ఉంది? చెరసాలలో ఉన్నప్పుడు అంటున్నటువంటి మాట. చెరసాలలో ఉన్నప్పుడు సమృద్ధిగా ఉంటుందా? బంధించబడి ఆయన ఉంటే, బంధకాల మధ్య ఆయన ఉంటే, ఆ బంధకాలలో ఆయనకి సమృద్ధి ఉంటుందా అంటే సమృద్ధి ఉండదు. మరి ఆ సమృద్ధి ఎవరి వలన వచ్చింది పౌలు గారి కంటే తర్వాత రాస్తున్నాడు. మీరు ఆ మాటలు చదవగలిగితే, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీయు తక్కువ లేక ఉన్నాను. ఇక్కడ జరిగినటువంటి సంగతి ఏంటంటే, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులందరూ కూడా పౌలు గారు చెరసాలలో ఉన్నాడని, బంధకాల మధ్య ఉన్నాడని, ఆయన కోసరమని ఓ వ్యక్తిని పంపించారండి. చెరసాల దగ్గరికి ఒక వ్యక్తిని పంపించారు. ఆ వ్యక్తి ఎందుకు అనంటే పౌలు గారికి పరిచర్య చేయటం కోసం. జాగ్రత్తగా వాక్యం వైపుకి మీ మనసును మళ్లించండి ప్రియులారా. బంధకాలలో ఉన్నటువంటి పౌలు గారికి పరిచర్య చేయటం కొరకు సంఘమందరూ కలిసి ఓ వ్యక్తిని పంపించారు. ఆ వ్యక్తి పౌలు గారికి పరిచర్య చేయటానికి, పౌలు గారికి సహాయము చేయటానికి చెరసాల దగ్గరకు వచ్చాడు. వచ్చేటప్పుడు ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా కొన్ని వస్తువులు పౌలు గారికి ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఏమైతే అవసరమవుతాయో ఆ వస్తువులన్నీ కూడా కలెక్ట్ చేసి అవన్నీ ఈ వ్యక్తికి ఇచ్చి ఈ వ్యక్తిని డైరెక్ట్గా పౌలు గారి దగ్గరికి పంపించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎపఫ్రోదీతు అనేటువంటి ఈ వ్యక్తిని పౌలు గారి దగ్గరికి పంపిస్తే పౌలు గారు అంటున్నాడు, మీరు పంపించినటువంటి ఈ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. ఆయన తెచ్చినవన్నీ నేను తీసుకున్నాను. వాటన్నిటినీ నేను చూస్తే నాకు ఏమీ తక్కువ లేకుండా కావలసినవన్నీ మీరు నాకు ఇచ్చి పంపించారు అంటున్నాడండి. సంఘము దైవజనుడి విషయంలో ఎంత భద్రతగా ఉన్నదో, సంఘము దైవజనుని విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉందో, దైవజనుడికి ఆ శ్రమలో ఉన్నాడని, బాధలో ఉన్నాడని, ఏది తక్కువ కాకూడదని అన్నిటినీ సమకూర్చి తీసుకుని వచ్చి ఓ వ్యక్తిని పంపించారు. ఆ వ్యక్తి వాటిని ఇచ్చి తిరిగి రాకుండా అతనితో చెప్పారు. ఏమనంటే, అయ్యా నువ్వు అక్కడే ఉండి పౌలు గారికి పరిచర్య చేయాలి, ఆయన ఇబ్బంది పడకూడదు, ఆయనకి ఏ అవసరతలు అయితే అక్కడ ఉన్నాయో ఆ అవసరతలన్నిటినీ నువ్వు తీర్చాలి అని చెప్తే ఆ యవనస్తుడు ఏమండి సమర్పణ కలిగినటువంటి యవనస్తుడు కాబట్టి నేను వెళ్ళి పౌలు గారికి నమ్మకంగా పరిచర్య చేస్తానని చెప్పి బయలుదేరాడు. ప్రియులారా, వచ్చాడు, వస్తువులన్నిటిని చూశాడు. ఆయన అంటున్నాడు, అవి మనోహరమైనవి, సువాసన కలిగినవి, దేవునికి ప్రీతికరములు, ఇష్టమైనవిగా ఉన్నాయి అని చెప్పి ఆ పౌలు గారు చెప్తున్నాడండి. నాకే కాదండి, దేవునికి కూడా ఇష్టకరమైన వస్తువులు మీరు పంపించారు, నాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి, చాలా మంచి వస్తువులు పంపించారని ఆ లెటర్లో రాస్తున్నాడు. ప్రియులారా, రాస్తూ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఇప్పుడు మనం 24వ వచనంలో చదువుదాం.
2వ అధ్యాయము 24వ వచనం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. ఒకళ్ళు చదవండి. నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముతున్నాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఆయన అంటున్నాడు, నేను కూడా అతి త్వరగా ఈ బంధకాల్లో నుంచి బయటికి వచ్చేస్తాను అని ప్రభువును బట్టి నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది బంధకాల్లో ఉన్నారు, చాలామంది సమస్యల్లో ఉన్నారు, చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు, చాలామంది కన్నీళ్ళలో ఉన్నారు, చాలామంది అవమానాల మధ్య ఉన్నారు, చాలామంది గుండె లోతులలో దాగిన కన్నీటితో దుఃఖ సముద్రంలో ఉంటున్నారు ప్రియులారా. అయితే నీకైనా నాకైనా మనందరికీ ఒక నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణ ఏంటంటే, ఆ నిరీక్షణకు ఆధారము దేవుడై ఉండాలి. ఆ దేవుని ద్వారా మాత్రమే శీఘ్రముగా మన బంధకాల్లో నుంచి మనం బయటికి రాగలుగుతాము. ఇంకెవరి వల్ల రాలేమా? లోకములో ఉన్న అధికారుల వలన, నీ తెలివి వలన, నీ జ్ఞానం వలన, భూ సంబంధమైన దేని వలన కూడా ప్రియులారా మనం ఆశీర్వాదం పొందలేము. కానీ దేవుని వలన మాత్రమే మనము బయటికి రాగలుగుతాం ప్రియులారా. అపోస్తలుడైనటువంటి పౌలు గారికి గొప్ప అధికారం ఉంది. ఆ రోమా సామ్రాజ్యములో ఒక వన్ ఆఫ్ ద లీడర్గా ఉన్నాడు ఆయన. ఆయన చుట్టూ సైన్యం ఉంది, ఆయన చుట్టూ ప్రజలు ఉన్నారు, గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. అధికారాన్ని ఉపయోగించలేదు ప్రియులారా, దేవుని ప్రేమను మాత్రమే ఉపయోగించాడు. ఇప్పుడు కూడా ఇదే మాట అంటున్నాడు, నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముతున్నాను. ఎవరిని బట్టి నమ్ముతున్నావు? ఈరోజు నీకు ఎవరిని బట్టి నిరీక్షించావు? దేవుని బట్టి నిరీక్షించావా ప్రియులరా? నీకైనా నాకైనా మనందరికీ ఎవరికైనా మన నిరీక్షణకర్త అయిన దేవుడే మనకు దిక్కు, దేవుడే మనకు ఆధారం, దేవుడే మనల్ని దరి చేర్చగలిగిన వాడు, దేవుడే నీ యొక్క జీవిత నావను నడిపించగలిగిన వాడు. ఇంకెవరు లేరా అంటే ప్రపంచంలో ఎవరు లేరు ప్రియులరా. నీ తలంపులను నెరవేర్చగలిగిన వాడు, నీ ఆలోచనలను నెరవేర్చగలిగిన వాడు, నీకున్న ప్రతి ఆశను తీర్చగలిగిన వాడు దేవుడొక్కడే. చాలా సందర్భాల్లో మనం అంటూ ఉంటాం, దేవునికి అసాధ్యమైంది ఏది లేదని. ఎప్పుడో తెలుసండి, నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు నువ్వన్నట్లుగానే దేవునికి అసాధ్యమైంది భూమి మీద ఏమీ లేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా నీ ఇష్టం నెరవేరాలంటే అది నెరవేరదు ప్రియులరా. నువ్వు అనుకున్నది జరగదు. దేవుడు నీ ఇష్టాన్ని జరిగించాలంటే తండ్రి ఇష్టాన్ని నువ్వు జరిగించినప్పుడు, తండ్రి చిత్త ప్రకారం బ్రతికినప్పుడు నీ ఇష్టాన్ని ఆయన నెరవేరుస్తాడు. అందుకంటాడు, మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉండాలి. దేవుని మాట నీ యందు ఉండాలి, ఆయన నీలో ఉండాలి, నీ మనస్సు ఆయన పైన ఉండాలి, నీ నోట ఆయన కీర్తి ఉండాలి. అప్పుడు నీకేది అవసరమో నీకు అడగకుండానే దేవుడు అనుగ్రహిస్తాడు ప్రియులరా. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తులుగా మనం ఉండాలి. పౌలు గారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి, తండ్రి కొరకు బ్రతికాడు కాబట్టి ఆయన అంటున్నాడు, నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని చెప్తూ శీఘ్రముగా రాబోతున్నాను నేను. అది ఎలా వస్తానో తెలుసా? నా అధికారం వల్ల, తెలివి వల్ల కాదు, అది దేవుని బట్టి చెప్తున్నాను. నేను నాకున్న విశ్వాసం ఏంటో తెలుసా? నేనున్న బంధకాల్లో నుంచి నా దేవుడు నన్ను విడిపించగలుగుతాడు, నా శ్రమలో నుంచి నన్ను విడిపించగలుగుతాడు. ఎక్కడదండి ఇంత నిరీక్షణ? పూర్వకాలం నుంచి దైవ భక్తులైన వారికి, ప్రతి ఒక్కరికి, క్రీస్తు మీద ఆధారపడిన ప్రతి ఒక్కరికి ఈ నిరీక్షణ ఉంటుంది. అందుకని వాళ్ళు అంటారు, షడ్రకు మేషకు అబేద్నెగో అనబడుచున్నవా ఈ ముగ్గురు వ్యక్తులు అన్నారు, రాజు అయిన నెబుకద్నెజరు, నువ్వు పెట్టించిన ఈ ప్రతిమకు మేము నమస్కారం చేయము. ఎందుకంటే మా దేవుడు సజీవుడు, శక్తివంతుడు, జీవము కలిగిన సమర్థుడైన దేవుడు మా దేవుడు. మండుచున్న వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో నుంచి మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన వచ్చి అది చేయకపోయినా దీనిలో పడి చనిపోతామే కానీ, కాలిపోతామే కానీ నువ్వు నిలువు పెట్టిన బొమ్మకు నమస్కారం చేయము. మాకొక నిరీక్షణ ఉన్నది, నిరీక్షణకు ఆధారమా దేవుడే అని దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి దేవుడు వాళ్ళ మధ్యలోకి దిగొచ్చాడు.
మంత్రితో అంటున్నాడు, మంత్రి 4 వ్యక్తులు మనకు కనబడుతున్నారు చూడమన్నప్పుడు ఆ మంత్రి వచ్చి అంటున్నాడు, అయ్యా 4వ వాని రూపం దేవదూతల రూపముగా ఉన్నది, నాకు భయం కలుగుతుంది అని చెప్పినప్పుడు అగ్ని గంధకాలు ఆర్పేశారని. నిరీక్షణ అగ్ని గంధకాలను ఆర్పగలిగేది. నిరీక్షణ అంత గొప్పది. దేవుని పైన నీకున్న విశ్వాసం అగ్ని గంధకాలను, అగ్ని బంధకాలను తెగదంపులు చేయగలిగేది. అందుకని షడ్రకు, మేషకు, అబెద్నెగోకి యవన కాలంలోనే నిరీక్షణ కలిగిన వారుగా బ్రతికారండి. నీకుందా నిరీక్షణ తల్లి? నీకు నిరీక్షణ ఉందా? నీకుందా విశ్వాసము? పౌలు గారు అంటున్నాడు, నాకు ఒక నిరీక్షణ ఉన్నదే. ఏంటా నిరీక్షణ? నేను త్వరగా నా దేవుడు నన్ను విడిపిస్తాడు, ఈ బంధకాల్లో నుంచి విడిపిస్తాడు నన్ను. ఆ లెటర్లో రాస్తున్నాడు ప్రియులరా. 25వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదివినట్లయితే, మరియు నా సహోదరుడును, నా జతపనుడు వాడును, నా తోటి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. దేవునికి మహిమ కలుగునుగాక. నేనేమనుకున్నానో తెలుసా? ఎపఫ్రోదుని మీరు నా కోసం పంపించారు, పరిచర్య చేయటం కోసం పంపించారు. కానీ ఆ వ్యక్తిని తిరిగి మీ దగ్గరకు పంపించడం ఇది జరగదనుకున్నాను నేను. ఎందుకు అనుకున్నావయ్యా? ఎందుకు అనుకున్నానంటే, అతడు నాకు పరిచర్య చేయటానికి మీరు నా దగ్గరికి పంపించారు, వచ్చేటప్పుడు అన్ని వస్తువులు ఇచ్చి పంపించారు, అతడు క్షేమంగా నా దగ్గరకు వచ్చాడు. వచ్చినటువంటి అతి కొద్ది రోజుల్లోనే అతడు రోగి అయిపోయాడు. ప్రియుల జాగ్రత్తగా వాక్యం వైపుకి మీ మనస్సును మళ్ళించండి. వచ్చేటప్పుడు బాగానే వచ్చాడు, పరిచర్య చేయటానికి వచ్చాడు, ఓ దూతగా వచ్చాడు. వచ్చిన వాడు 2 రోజులు పరిచర్య చేసిన తర్వాత అతి కొద్ది కాలంలోనే రోగం వచ్చేస్తుందంటండి. ఏ రోగమో తెలుసా? మరణకరమైన రోగం. పౌలు గారు అనుకుంటున్నాడు ఇతడు ఇక్కడే చచ్చిపోతాడని. పౌలు గారికి పరిచర్య చేయటానికి వచ్చి ఈ వ్యక్తికి ఇప్పుడు పౌలు గారి తిరిగి పరిచర్య చేయవలసిన ఏర్పాటైంది ప్రియులారా. చాలా వేదన పడిపోతున్నాడు. అయ్యో, నేను పరిచర్య చేయటానికి వచ్చాను, ఇప్పుడు దేవుని దాసుని చేత నేనే పరిచర్య చేయించుకుంటున్నాను. అలాంటి రోగము నాకు వచ్చింది, అలాంటి బలహీనత నాకు వచ్చింది, నేను తిరిగి వెనక్కి వెళ్ళలేను, పౌలు గారికి పరిచర్య చేయలేకపోతున్నానని తనలో తాను కురింగిపోతూ, తనలో తాను వేదన పడుతూ, తనలో తాను బాధపడుతూ నలిగిపోతున్నాడు ప్రియులారా. గమనించండి, పరిచర్య చేయలేకపోతున్నాను అన్న వేదన అతని జీవితంలో చోటు చేసుకుంది. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. అతనుకున్న నిరీక్షణ అంటే తెలుసా? పరిచర్య చేయాలి అని, ప్రభు కొరకు బ్రతకాలి అని, దేవుని సావుకుని అర్థం చేసుకుని అతనికి పరిచర్య చేయాలనుకుని వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందండి? చెప్పాలందరూ ఏమైంది? ఇక్కడికి వచ్చాక రోగం వచ్చేస్తుంది. ఆ మాటలు మనం చూస్తే, మరియు నా సహోదరుడు, నా కొరకు మీరు పంపినటువంటి మీ దూత ఇక్కడికి వచ్చాడు, ఆయన మళ్ళీ తిరిగి అతను మీ దగ్గరికి రాడేమో, మధ్యలో నువ్వు చనిపోతాడేమో అనుకున్నాను నేను. పౌలు గారికి కూడా అలాంటి మనసు వచ్చేసిందండి, ఇంకా తిరిగి వెళ్ళడేమో అనుకున్నాను. అయితే 26వ వచనంలో అంటాడు, అతడు రోగి ఆయనని మీరు వింటిరి కదా, అతడు రోగంలో ఉండిపోయాడు, మరణకరమైన బాధ వచ్చిందని మీకు అర్థమైంది కదా, అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగిలిన అపేక్ష కలిగిన వాడై, రోగములో ఉండి కూడా నేను వాళ్ళని చూడాలి. ఎవరిని? నా సంఘస్థులను చూడాలి, నా సంఘ బిడ్డలతో ఉండాలి, నా సంఘ బిడ్డల గురించి నేను అక్కడికి వెళ్ళాలి, ఇదిగో పౌలు గారితో కూడా అక్కడికి వెళ్ళాలని ఆపేక్ష కలిగిన వాడై, తృష్ణ కలిగిన వాడై రోజు 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 ప్రతిరోజు సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే రోగములో ఉండి కూడా, మరణకరమైన బాధలు ఉండి కూడా, ఒకవైపు దైవజనుడికి పరిచర్య చేయలేకపోతున్నానని ఏడుస్తూ, రెండవది నా సంఘ బిడ్డలు నన్ను నమ్మి దైవజనుడికి పరిచర్య చేస్తాడు అని పంపిస్తే, దైవజనుడి చేతే నేను పరిచర్య చేయించుకుంటున్నాను, నా బిడ్డలు పెట్టుకున్న ఆ నమ్మకాన్ని వమ్ము చేశానే, వాళ్ళందరికీ నా ముఖాన్ని ఎలా చూపించుకోవాలి, వాళ్ళు చూపించిన ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు దూరం అయిపోయానే, ఎలాగైనా సరే ఈ పౌలు గారికి నేను పరిచర్య చేసి మళ్ళా తిరిగి అక్కడికి వెళ్ళాలని తృష్ణతో, ఆశతో, ఆసక్తితో ప్రతిరోజు ఏడుస్తున్నాడంటండి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రతిరోజు ఏడుస్తున్నాడు, ప్రతిరోజు చాలా వేదనకరమైన పరిస్థితి అనుభవిస్తున్నాడు. 27 వచ్చినప్పుడు చదువుదాం. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమయ్యుండెను. దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవమైన సంగతి ఏమిటంటే, నిజమైన సంగతి ఏంటంటే, అతడు మీ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఆరోగ్యవంతుడిగా వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజముగా అతడు ఏమైపోయాడంటే రోగమైపోయాడు, రోగిష్టి వాడైపోయాడు. రోగము కాదండి, చావునకు సిద్ధమైపోయాడు. ఇంకా చచ్చిపోవటానికి సిద్ధమైపోయాడు. ఇక చచ్చిపోయే పరిస్థితి అతని జీవితంలో ఎదురైపోయింది. ఎవరు చెప్తున్నారండి? పౌలు గారు అంటున్నాడండి. పౌలు గారు ఇసుక్కోవాలి కదా, ఇలాంటి వాడిని పంపించారండి నా దగ్గరికి. పని చేసేవాడు కావాలి, నాకు పని చేయించుకుంటున్నాడు, నా చేత ఇసుక్కోవాలి కదండి. ఇసుక్కోలేదండి ప్రియులరా. ఏం చెప్తున్నాడు తెలుసా అండి? పౌలు గారే అతనికి పరిచర్య చేస్తున్నాడు. ఎలా? వేదనతో, బాధతో. అయ్యో, నా కొరకు ఈ వ్యక్తి వచ్చాడు, కానీ ఈరోజు మంచం మీద ఉన్నాడు, చావుకు దగ్గరగా ఉన్నాడు, ఇంకాసేపట్లో చనిపోతాడు అనే బాధ పౌలు గారిని పిండి వేస్తుంది ప్రియులారా. చాలా వేదన పడిపోతున్నాడు. ఒకవైపు పౌలు గారు, ఇంకోవైపు రోగి అయినటువంటి ఎపఫ్రొదితు, వీళ్ళిద్దరు కూడా ఒక భయంకరమైన వేదనలో ఉన్నారు. ఇదంతా సైన్యములకు అధిపతి యెహోవా చూస్తున్నాడు. ఒకరి పట్ల ఒకరికున్న ఆప్యాయత, అనురాగము, వారిలో ఉన్నటువంటి స్నేహభావాన్ని దేవుడు చూస్తున్నాడు. వాక్యం వింటున్నటువంటి వారులారా, ఈరోజు పరిచర్య చేసేవాళ్ళు దేవునికి కావాలండి. దేవుని కొరకు పరుగులు ఎత్తేవాళ్ళు కావాలి, దేవుని కొరకు శ్రమ పడేవాళ్ళు కావాలి, దేవుని కొరకు ఆత్మల భారము కలిగిన వాళ్ళు దేవునికి కావాలి, ప్రార్థించేవారు దేవునికి కావాలి, వాక్యమును ప్రకటించేవాళ్ళు దేవునికి కావాలి, సాక్ష్యం ఇచ్చేవారు దేవునికి కావాలి. తన వంతు తాను పరిచర్య చేసే వారి కొరకు దేవుని కనుదృష్టి భూలోకం అంతా సంచరిస్తుంది. ఆయన నిన్ను చూసినప్పుడు నీలో తృష్ణ ఉండాలి ప్రియులారా. ఎపఫ్రొదితు ఎలా ఉన్నాడంటే రోగి అయి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఈరోజు మనందరూ రోగి అయి ఉన్నాం, మరణ పడక మీద ఉన్నాం, చుట్టూ సమస్యల మధ్య ఉన్నాం, చుట్టూ ఇబ్బందుల మధ్య ఉన్నాం. కానీ ఆయనేమో పరిచర్య చెయ్యాలని తలంపు కలిగి ఉన్నాడు. నువ్వేం పరిచర్యల నుంచి ఎప్పుడు తప్పుకోవాలని ఆలోచన కలిగి ఉన్నావు. అర్థమవుతుందండి నీకు? ఆ యవనస్తుడేమో నేను పౌలు గారికి పరిచర్య చేయాలి, సంఘానికి పరిచర్య చేయాలని తన ప్రాణం కొట్టుకుంటుంది. ఇంకాసేపట్లో చచ్చిపోతాడు. చచ్చిపోయేటప్పుడైనా సరే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళు, మందులు తీసుకొచ్చేయి, లేకపోతే ఏదో ఒకటి చేస్తే నన్ను బ్రతికించు, లేకపోతే పిలిపి సంఘానికి తిరిగి నన్ను పంపించావు చెప్పటలేదండి. నీకు పరిచర్య చేయలేకపోతున్నాను గుండె పగిలేలాగా ఏడుస్తున్నాడు మంచం మీద నుండి. ఎంత బాధాకరమైన విషయం ప్రియులారా. అతనిలో ఉన్నటువంటి ఎంత ఆసక్తి, పరిచర్య అంటే ఎందుకు ఇంత పిచ్చి. ఎవరికి పరిచర్య చేయటకు వచ్చాడంటే దేవుని దాసుడుకు పరిచర్య చేయటకు వచ్చాడు ప్రియులారా. ప్రపంచములో దేవునికి పరిచర్య చేసిన వ్యక్తులను దేవుడు ఎప్పటికీ మరిచిపోడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. భయంకరమైన కాలం ఆ కాలం. అహాబు రాజు యొక్క భార్య యెజబెల్ రాణి దేవుని సేవకులందరిని పట్టుకుని చంపుతున్న కాలం ఆ కాలం. ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసండి? 50 మంది దేవుని సేవకులను, ప్రవక్తలను తీసుకెళ్లి గృహలో పెట్టి వారిని పోషించాడు. మరొక 50 మందిని తీసుకెళ్లి మరొక చోట పోషించాడు. వాళ్ళకి తెలియకుండా, యెజబెల్ రాణికి తెలియకుండా ఆమె దగ్గరే ఉంటూ, ఆ సంస్థానంలోనే ఉంటూ, ఎవరికి తెలియకుండా సీక్రెట్గా వాళ్ళని తీసుకెళ్ళి పోషించాడు ప్రియులారా. అది భయంకరమైన క్షామకాలం. ఈ వార్త గనక యెజబెల్ రాణికి తెలిస్తే ఈ ప్రవక్తలను చంపటమే కాకుండా ఈ దాచిపెట్టిన వ్యక్తిని మామూలుగా చంపదండి. అయినప్పటికీ కూడా అతనికి తెలుసా సంగతి, ప్రాణాలకు తెగించాడు. ప్రాణాన్ని లెక్క చేయలేదు. ఎందుకయ్యా నువ్వు ప్రాణాలకు తెగించావు అని అడిగితే, నేను పరిచర్య చేస్తుంది ఎవరికి తెలుసా? ప్రవక్తలకు పరిచర్య చేస్తున్నాను, దేవుని దాసులకు పరిచర్య చేస్తున్నాను. అప్పుడు ఆ సందర్భంలో నా ప్రాణము పోయినా పర్వాలేదు, కానీ దేవుని దాసులు నిలిచి ఉంటే, భూమి మీద ఉంటే అనేక మందికి దీవెనకరంగా మారుతారు అన్న ఆలోచన అతనిలో ఉంది. ఎపఫ్రొదితులో కూడా అదే ఆలోచన ఉంది ప్రియులారా. ఏ ఆలోచన తెలుసండి? అతనిలో ఉన్న ఆలోచన విధానం ఏమిటంటే, నాకేమైపోయినా పర్వాలేదు, కానీ
నాకేమైపోయినా పర్వాలేదు, కానీ ఏం చేయాలంటండి, ఎవరికి? అపోస్తుడైన పౌలు గారికి ఏం కాకూడదు అని తన ప్రాణం కొట్టుకుంటుంది. ఇంకాసేపట్లో ప్రాణం పోతున్న సందర్భంలో కూడా కొట్టుకుంటుంది ప్రియులరా. అందుకని పౌలు గారు ఆయన గురించి ఏమంటున్నాడు తెలుసండి? అతడు రోగి ఆయనని మీరు వింటిది గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడాలని ఆపేక్ష కలిగిన వాడై ఏం పడుతున్నాడంట? దిగులుగా ఉన్నాడు, వేదంతో ఉన్నాడు, ఏమి తింటలేదు, ఏమి తాగటం లేదు, చాలా బాధ కలిగిన వాడిగా ఉన్నాడు కొన్ని రోజుల పాటు. ఎందుకయ్యా ఎపఫ్రోతు ఇలా ఎందుకున్నావా అంటే, నా ప్రజల దగ్గరికి నేను తిరిగి వెళ్ళాలి, ఈ దైవ సేవకునితో నాకున్న సంబంధాన్ని చెప్పాలి, నేను ఆయనకి ఏమి చేయలేకపోయాను, ఆయనే నాకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని వాళ్ళతో పంచుకోవాలని చెప్పి తృష్ణ కలిగి ఉన్నాడంటండి, దుఃఖపడుతున్నాడంట. తర్వాత వచ్చిన చదువుదామా, 27 వచనం. నిజముగా అతడు రోగి అయి సావునకు సిద్ధమయ్యుండెను గాని దేవుడు అతనిని కనికరించను. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అతడు చావు దగ్గరికి వెళ్ళిపోయాడు, చచ్చిపోటాక దగ్గరకు వచ్చేసాడు, ఇంకాసేపట్లో చచ్చిపోబోతున్నాడు. ఆ సందర్భాలలో దేవుడు అతనిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, ఈ మాట మరొకసారి మీరు అండర్లైన్ చేసుకోండి. ఏంటి ఆ మాట అంటే, దేవుడు ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్నైనా నన్నైనా మనలో ఎవరినైనా దేవుడు జ్ఞాపకం చేసుకుంటే తప్ప భూమి మీద మనకు బ్రతికే లేదండి. దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటేనే చరిత్ర తిరగరాయడానికి అవకాశం ఉంటుంది. దేవుడు జ్ఞాపకం చేసుకుంటేనే మన దరిద్రత వెళ్ళిపోతుంది. దేవుడు జ్ఞాపకం చేసుకుంటేనే మన అనుభవిస్తున్న ప్రతి వేదన కొట్టివేయబడుతుంది. దేవుడు జ్ఞాపకం చేసుకుంటేనే నీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడతాయి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటేనే నువ్వు చదువుతున్న చదువుకు అర్థం కలుగుతుంది. నువ్వు ఎదురు చూస్తున్న జాబ్ రావాలి అంటే, నువ్వు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు మారాలంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటే తప్ప ఈ లోకములో ఇంకా మరొక అవకాశం లేదు. అందుకని ఏం చేయాలయ్యా? దేవుని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా, దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో హన్నా సహోదరి వెళ్ళి తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించింది. అప్పుడు ఆమెను దేవుడు ఏం చేశాడండి? జ్ఞాపకము చేసుకున్నాడు. అందుకని ఆమె పైన ఉన్న నింద తొలగిపోయింది. ఆమె అనుభవిస్తున్న కన్నీళ్లు నాట్యముగా మారిపోయాయి. ఆమెకు ఒక గొప్ప ప్రవక్తను దేవుడిచ్చాడు, ఒక న్యాయాధిపతిని దేవుడిచ్చాడు, ఒక రాజును దేవుడిచ్చాడు. ఇశ్రాయేలీలు సమూయేలు అంటే పడి చచ్చిపోయేవాళ్ళు ప్రియులారా. ఇశ్రాయేలీలు దేవుని ప్రవక్తలు చూసినప్పుడు ఆశ్చర్యకరముగా ఎంతో భయముతో భక్తితో బ్రతికేవాళ్ళు. కారణం ఏంటంటే దేవుడు హన్నాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు నీకు నాకు మనం దేవుని జ్ఞాపకాల్లోకి వెళ్ళాలి ప్రియులరా. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, మనలను జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. దేవుడు ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాడు? ఎప్పుడు మన వైపు చూస్తాడు? ఎప్పుడు చూస్తాడంటే, ఎపఫ్రాతు గురించి మనం చూస్తే ఆయన పౌలు గారి దగ్గరకు వచ్చి పరిచర్య చేయటానికి వచ్చి ప్రాణాలకు తెగించాడు. నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను తిరిగి వెళ్ళనని చెప్పాడండి. పౌలు గారు అంటున్నాడు, నీకు రోగం వచ్చేసింది, నువ్వు శీఘ్రంగా వెళ్ళిపోవాలి అక్కడికి, నీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నీకు పరిచర్య చేయటానికి వచ్చాను, ఇక్కడే పరిచర్య చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరిలో ఇలాంటి సమర్పణ ఉంటుందండి? దేవుడు ఎవరిని చూసి ఇష్టపడతాడు తెలుసా అండి? పరిచర్య చేసేవారిని చూస్తే దేవునికి ఇష్టం ప్రియులారా. దేవుని రాజ్యాన్ని కట్టడం కొరకు పరుగులు తీసేవాళ్ళని చూస్తే దేవుడు చాలా ఇష్టపడతాడు. అలాంటి వ్యక్తులు ఎవరున్నారని దేవుడు వెతుకుతూ ఉంటాడు. అందుకనే ప్రతి క్షణం నేను చెప్తూ ఉంటాను, మన జీవితానికి ప్రథమమైనది పరిచర్యే. దేవునికి మహిమ కలుగునుగాక. స్టార్టింగ్లోనే నిదానంగా నేర్చుకుంటూ ఆ తర్వాత అభివృద్ధిలోకి వస్తాం. ఇక్కడ బైబిల్లో ఏమంటున్నాడంటే, నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతనిని కనికరించి. ప్రియులారా, ఈరోజు
మనందరికీ కావాల్సింది ఏంటంటే దేవుని కనికరం. కృప అనే మాటకు కనికరము లేక దయ అని అర్థం. దేవుని కృపను మనం సంపాదించుకోవాలి, దేవుని దయను సంపాదించుకోవాలి. ఇప్పుడు ఎపఫ్రోదీతు ఏం సంపాదించుకున్నాడయ్యా అంటే దేవుని కృపను సంపాదించుకున్నాడు. ఎలా అంటే దైవ సేవకునికి పరిచర్య చేయాలన్న తృష్ణ, దైవ సేవకుని పరిచర్య చేయటానికి తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా తన ప్రాణమును పణముగా పెట్టి చావునకు దగ్గరైపోయి చచ్చిపోయిన పర్వాలేదు అనుకుని వచ్చి పరిచర్య చేశాడు. కాబట్టి మనుషులు జ్ఞాపకం చేసుకోపోయినా దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు పరిచర్య చేస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మనుషులు నిన్ను ద్వేషించవచ్చు, దూషించవచ్చు, రకరకాలుగా మాట్లాడతారు. పరిచర్య చేసేటువంటి వ్యక్తులను పరిచర్య చేయనటువంటి వారు హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు. అయ్యో బయలుదేరారండి మంచి భక్తులు, వీళ్ళు పరిచర్య చేయాలంట, వీళ్ళు పాడాలంట, వీళ్ళు సువార్త చెప్పాలంట, ఇలా రకరకాలుగా అవమానిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. మన భక్తిని బట్టి మనల్ని బట్టి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాటేటి నువ్వు లెక్క చేయకూడదు ప్రియులారా. దేవుడిని పిలిచిన పిలుపుకు తగినట్లుగా నువ్వు పరిచర్య చెయ్యాలి. పరిచర్య చేయటం కొరకే యవ్వన కాలంలో దేవుడిని పిలిచి ఏర్పరచుకుని ఎన్నుకున్నాడు ప్రియులారా. నీ ద్వారా సంఘాలు కట్టబడితే, నీ ద్వారా ఆత్మలు రక్షింపబడితే, నీ ద్వారా ఆత్మలు బలపరచబడితే అదే దేవునికి సంతోషము ప్రియులారా. అదే ప్రభు కోరుకుంటున్నాడు. అయితే ఎపఫ్రోదీతు తన యొక్క ప్రాణాన్ని ఎంత మాత్రం లెక్క చేయకుండా తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెగించి పరిచర్య చేయటానికి వచ్చాడు. అందుకే దేవుడు అతనిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మనం కూడా మన ప్రాణాలను తెగించాలి ప్రియులారా. బైబిల్ ఏం చెప్తుందంటే, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకుంటాడు, నా నిమిత్తము తన ప్రాణమును దక్కించుకునివాడు దానిని పోగొట్టుకుంటాడు. క్రీస్తు నిమిత్తం ఎంత ప్రయాసపడతావో అది దేవుడు చూస్తాడు. క్రీస్తు నిమిత్తం ఎంత శ్రమ పడతావో అది దేవుడు చూస్తాడు. క్రీస్తు నిమిత్తము ఎంతగా పరుగులు తీస్తావో అది దేవుడు చూస్తాడు ప్రియులారా. క్రీస్తు నిమిత్తం పరిచర్య చేసేటప్పుడు నిందలు వస్తాయి ప్రియులారా. ఏమొస్తాయి చెప్పండి? క్రీస్తు నిమిత్తము పరిచర్య చేసేటప్పుడు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవుతాయి. ఎపఫ్రోదీతుకి అదే ఎదురయ్యింది ప్రియులారా. వచ్చింది ఎందుకు? పరిచర్య చేయటానికి. పరిచర్య చేయటానికి వచ్చిన వ్యక్తి మీద కృప కుమ్మరించబడాలి. కానీ ఏం కుమ్మరించబడింది ఇక్కడ? మరణం వచ్చేసింది దగ్గరికి, కాసేపట్లో చనిపోతాడేమన్నట్టు పరిస్థితి ఏర్పడింది ప్రియులారా. నిజమే, పరిచర్య చేసినప్పుడు అనేకమైన అవంతరాలు వస్తాయి, అనేకమైన నిందలు వస్తాయి. నీ రక్త సంబంధులే నిన్ను దూషిస్తారు, నీ రక్త సంబంధులే నిన్ను బాధ పెడతారు, నీ ఇంట్లో వాళ్ళే నిన్ను బాధ పెడతారు. దేనికి? పరిచర్య విలువ వాళ్ళకు తెలియదు కాబట్టి, ఈ పరిచర్య చేయటం వల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటో వాళ్ళకు తెలియదు కాబట్టి రకరకాలుగా మాట్లాడతారు ప్రియులారా. వాటిని లెక్క చేస్తూ పరిచర్య చేయకుండా ఆగిపోతే దేవుడు ఎప్పటికీ నిన్ను జ్ఞాపకం చేసుకోడు. ఆ సంగతి తెలుసా నీకు? భర్తను బట్టో, భార్యను బట్టో, పిల్లలను బట్టో, లేకపోతే నీ రక్త సంబంధులను బట్టో నువ్వు వాళ్ళు ఏదో అనుకుంటారేమో అని నువ్వు చేయవలసిన పరిచర్య చెయ్యకపోతే దేవుడు జ్ఞాపకం చేసుకోడు ప్రియులారా. దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడంటే పరిచర్య చేసే వ్యక్తులను మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాడు. అదే ఫిలిప్పీయులు రాసిన పత్రికలు అంటాడు కూడా, ఏమంటాడంటే పరిచర్య చేసిన వారి యొక్క పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంటాయి. బాప్తిసం ప్రాముఖ్యం అనుకుంటున్నావేమో, బాప్తిసం అనేది నిన్ను క్రమపరచడానికి. వాక్యము ప్రాముఖ్యం అనుకుంటున్నావేమో, వాక్యము నిన్ను నువ్వు బలపరుచుకోవటానికి. ప్రార్థన ప్రాముఖ్యం అనుకుంటున్నావేమో, ఆ ప్రార్థన నీ అవసరాలు తీర్చుకోవటానికి. మరి పరిచర్య ఎందుకంటే దేవుని కృప సంపాదించుకోవటానికి కావాల్సింది పరిచర్యే. నువ్వెవరైనా కావచ్చు, కానీ క్రీస్తు నిమిత్తం పరిచర్య చేయాలి, దేవుని నిమిత్తము పరిచర్య చేయాలి. ఆకలి దప్పికను లెక్క చేయకుండా, అది ఎంత కష్టమైనా, ఎంత భారమైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, శ్రమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా దేవుని కొరకు శ్రమ పడాలి ప్రియులరా. అప్పుడే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. పరిచర్య చేస్తుంటే ఒకవేళ నువ్వు నిందించబడుతున్నావేమో, పరిచర్య చేస్తుంటే నేను అవమానిస్తున్నారేమో, బాధ పెడుతున్నారేమో, అనరాని మాటలు ఒకవేళ అంటున్నారేమో, పర్వాలేదండి.
ప్రభు నిమిత్తం ఈ నిందలు పడాలి, ప్రభు నిమిత్తం ఈ కష్టాలు అనుభవించాలి, ప్రభు నిమిత్తం శ్రమలు అనుభవించాలి. ఒక దినాన నీ పేరు జీవ గ్రంథమందు వ్రాయబడినప్పుడు నీకు ఆశ్చర్యం కలుగుతుందండి. నువ్వు చేసిన పరిచర్యకు ఏమొచ్చేదో తెలుసండి, నీ పిల్లల 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 పైకి దేవుని ఆశీర్వాదము వచ్చునుగాక. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడండి. ఎప్పుడంటండి? పరిచర్య చేసినప్పుడు. చాలామంది పరిచర్య అవకాశం ఉన్నప్పుడు చేస్తారు కదండి. పరిచర్య ఎప్పుడు చేస్తారండి? ఖాళీగా ఉంటే వస్తానులే, ఖాళీగా ఉంటే చూస్తానులే, ఆ టైంలో నాకు ఏ పని లేకపోతే నేను చేస్తానులే. ఏ పని లేనప్పుడు చేయటం కాదండి. నీకున్న పనులన్నిటిని ప్రక్కన పెట్టి, నీకున్న వాటన్నిటిని ప్రక్కన పెట్టి ప్రభు నిమిత్తం పరిగెత్తుకుంటే పరిచర్యకు వస్తావే, అప్పుడు చూస్తాడు దేవుడు. అప్పుడు చూస్తాడండి. ఎపఫ్రోదితు తనకు వచ్చినటువంటి ప్రాణాపాయ పరిస్థితిని బట్టి, రోగాన్ని బట్టి తిరిగి వెళ్ళిపోకుండా ఎక్కడ ఉన్నాడు? పౌలు గారి దగ్గర కూర్చున్నాడండి. పౌలు గారికి పరిచర్య చేయటానికి వచ్చాడు. ఇప్పుడు పౌలు గారు అతనికి పరిచర్య చేస్తున్నాడండి. ఏడుస్తున్నాడు మంచంలో పడుకొని, అయ్యో నేను నీకు పరిచర్య చేయటానికి వచ్చాను, నీ చేత చేయించుకున్నాను, నా బ్రతికిలా అయిపోయింది ఏంటి, ఈ సంఘపు బిడ్డలందరూ నేను చూడాలని చెప్పి మాట్లాడాలని తృష్ణ కలిగి ఉన్నాడండి. ఆ పరిస్థితుల మధ్య ఆ మంచం మీద పడుకునంట. ఇప్పుడు వాక్యం మీరు చూడండి, ఆ మాట మనం చదువుతాం. అతనిని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుటకై నన్నును కనికరించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు పౌలు గారు ఎపఫ్రాతీయులు ఇద్దరు కూడా ఆ సరసాల్లో ఉండి ఈ రోగి ఇలా పడుకునుంటే ఓ పక్క పౌలు గారు ఏడుస్తున్నాడు. ఏమని? అయ్యో ఈ పిల్లోడు ప్రభువా నాకు పరిచర్య చేయటానికి వచ్చాడయ్యా, వీడి పరిస్థితి ఎట్లా అయిపోయిందని చెప్పి ఒకటే మరి దుఃఖము మీద దుఃఖం. అంటే ఎంతగా ఏడుస్తున్నాడో చూడండి. ఆయన ఏడుస్తున్నాడు, ఎపఫ్రాతో ఏడుస్తున్నాడు, వీళ్ళిద్దరు ఏడుస్తున్నారు, ఒకటేమని ఏడుస్తున్నారండి. కన్నీరు గార్చి ఏడుస్తుంటే సైన్యములకు అధిపతి యెహోవా వారిద్దరిని చూశాడు, వారిద్దరిని జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళిద్దరిని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులారా, అదే మాట అంటున్నాడు, ఆయన నన్ను కూడా కనికరించాడు. అతను బట్టి ఇతను వీళ్ళిద్దరి ప్రాణము మిళితమైపోయింది. వీళ్ళిద్దరు ఒకరిని బట్టి ఒకరు ప్రార్థన చేసుకున్నారు, దేవుని కృప కొరకు ఎదురు చూశారు. అందుకే దేవుడు అంట వీళ్ళిద్దరిని కనికరించాడు. 28వ వచనం చూద్దాం. కాబట్టి మీరు అతనిని చూసి మరలా సంతోషించు నిమిత్తమును, నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మీ దగ్గరికి శీఘ్రముగా పంపుతున్నాను, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ లెటర్లో రాస్తున్నాడండి. ఏమంటున్నాడు తెలుసండి? నాకున్న దుఃఖము తగ్గిపోవాలి. ఎందుకు దుఃఖం కలుగుతుంది? నా కొరకు పరిచర్య చేయటానికి వచ్చిన యవనస్తుడు తన ప్రాణం పోతుందంటే దుఃఖం కలగదా? బాధ కలుగుతుందా లేదండి? పౌలు గారికి ఆ బాధ కలిగిందండి. ఏడుస్తున్నాడండి పౌలు గారు, బహుగా దుఃఖపడుతున్నాడు. అయితే ఆ దుఃఖాన్ని, ఆ ప్రార్థనను, ఆ లోపల దాగిన కన్నీళ్ళను దేవుడికి చూసి వీరిద్దరిని జ్ఞాపకం చేసుకున్నాడంట. ఇప్పుడు ఎపఫ్రాతుకి ఏమొచ్చిందంటే స్వస్థత వచ్చింది. బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరణకరమైన రోగములో నుంచి ఆయన బయటకు వచ్చాడు, మరణకరమైన పరిస్థితుల నుంచి బయటకు వచ్చాడు. ఓ దినాన ప్రవక్త వచ్చాడు, ఆయన అంటున్నాడు, ఓ హిజ్కియా నీకు మరణ దినము రాబోతుంది, నువ్వు చనిపోబోతున్నావు, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడు. చెప్పి అలా వెనక తిరిగి వెళ్ళిపోతుంటే ఆ వ్యక్తి గోడ తట్టు తిరిగాడు. హిజ్కియా అలాగ ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను చేసిన పరిచర్యను జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకోవాలంట? ఏం చేస్తాలంటే ఆయన చేసిన పరిచర్య జ్ఞాపకం చేసుకో. అంటే దేవుడు దేని జ్ఞాపకం చేసుకుంటాడు చెప్పండి? పరిచర్యను మాత్రమే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకేం జ్ఞాపకం చేసుకోడా? ఇంకేం జ్ఞాపకం చేసుకోడు ప్రియులారా. ప్రభు నిమిత్తం పడిన ప్రయాసమే, ప్రభు నిమిత్తం పడిన కష్టమే, ప్రభు పరిచర్య చేయటం నిమిత్తమై ధనాన్ని ఖర్చు పెట్టి పరుగులు తీసుకుంటూ దేవుని సువార్త ప్రకటించాలని తృష్ణగని అలా పరిగెత్తుతున్నవే, దాన్నే దేవుడు చూస్తాడండి. మిగిలిన దాన్ని దేన్ని చూడండి, దేన్ని చూడడం దేవుడు జ్ఞాపకం చేసుకోడండి. ఆయన జ్ఞాపకం చేసుకుంటే నీ బంధకాలు తెంపివేయబడతాయి. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆ మరణ కట్లు తెంపివేయబడతాయి. ఆయన జ్ఞాపకం చేసుకుంటే నువ్వు చిక్కుల్లో ఉన్న ఆ చిక్కులోంచి బయటకు వస్తావు. ఒకటే లాజిక్ మీరు చూడండి, దేవుడు మన జ్ఞాపకం చేసుకుంటే బంధకాలు తెగిపోతాయి. ఓకే,
ఆ బంధకాలు తెగిపోవాలంటే దేవుడు మన జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన జ్ఞాపకం చేసుకోవాలంటే మనకున్న ఎకరం పొలం ఇస్తే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడా? చేసుకోడండి. పోనీ మనం ప్రతిరోజు దశమ భాగం తీసుకెళ్ళి దేవునికి ఇస్తే జ్ఞాపకం చేసుకుంటాడా? నీ వెండి, నీ బంగారము, నీ దగ్గర ఉన్నది అంతా దేవుని మన అంటూ ఏమీ లేవండి. మరి ఏం చేస్తే జ్ఞాపకం చేసుకుంటాడు? ఇప్పుడు హిజ్కియాను దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో చూద్దాం. గోడ తట్టు తిరిగాడు, ఏడుస్తున్నాడు, అయ్యా నేను చేసిన పరిచర్యను జ్ఞాపకం చేసుకో, నీ దీన దాసుడైనటువంటి నా పట్ల కనికరాన్ని చూపించమని ఒక్క నిమిషం కన్నీరుగార్చి ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీళ్లు దేవుని దగ్గరికి వెళ్తే వెంటనే ప్రవక్తను మళ్ళీ వెళ్ళు, అతనికి 15 సంవత్సరాలు ఆవుషనిస్తున్నానని చెప్పి పంపిస్తే ఆ ప్రవక్త తిరిగి వచ్చి, ఓ హిజ్కియా నీ ప్రార్థన కన్నీళ్లు దేవుని దగ్గరికి చేరాయి, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఏమండి, ప్రార్థన దేవుని దగ్గర చేరిందంట, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈయనేమన్నాడు? నేను చేసిన పరిచర్య జ్ఞాపకం చేసుకోయ్యా అంటే ఈ మధ్యాహ్న సమయంలో మనకు అర్థమవుతుందండి, పరిచర్యను జ్ఞాపకం చేసుకునే దేవుడు, పరిచర్యను గుర్తించే దేవుడు. కొన్ని అనుభవాలు మన జీవితాలు ఎదురవుతూ ఉంటాయి. పరిచర్యలో వెళ్ళేటప్పుడు కొన్ని అనుభవాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. మీటింగ్స్ పెడుతున్నప్పుడు ఇలా వెళ్ళాం చెప్పుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి ప్రియులారా. ప్రభు కూడా అయ్యే జ్ఞాపకం చేసుకుంటాడు. నా నిమిత్తం పిల్లలు ఆకలి దప్పిక మానుకొని, నా నిమిత్తం శ్రమ పడుతున్నారే, నా నిమిత్తం కష్టపడుతున్నారే, నా నిమిత్తం ఇలాగ ఉంటున్నారని చెప్పి అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు బాధలో ఉన్నప్పుడు ప్రభు పనిచేసినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. శ్రమలో ఉండి పని చేసినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నిందల మధ్య ఉండి పనిచేసినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. డబ్బులేమి లేనప్పుడు కూడా ప్రభు దగ్గరకు వచ్చి పరిచర్య చేసినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇవన్నిటిని ఒంటరి పోరాటంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. భర్త తిట్టాడని పని చేయకుండా ఆగిపోయే విశ్వాసం లేరా అండి? ఉన్నారండి. భార్య తిట్టిందని పరిచర్య చేయకుండా ఆగిపోయే విశ్వాసం లేరా? ఉన్నారండి. పిల్లలేదో అన్నారని భక్తి చేయకుండా ఆగిపోయే విశ్వాసం లేరా? ఉన్నారు. అలా అంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడా? ప్రోత్సహించాలి, ఒకరినొకరు ప్రోత్సహించాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. పరిచర్య కొరకు దేవుడు మన అభిషేకించి పంపించాడు కాబట్టి ప్రభు తప్ప మనకి భూలోకంలో ఏమీ లేదని చెప్పండి. మీ పిల్లలకి చెప్పండి, మీ భర్తలకు చెప్పండి, మీ భార్యలకి ప్రభువే మన ఆశ్రయ దుర్గము ఇలా చెప్పి ఒకరినొకరు ప్రోత్సహించుకుని పరిచర్య చేస్తే ఎఫ్రాతును జ్ఞాపకం చేసుకున్న దేవుడి మధ్యాహ్న సమయంలో నిన్ను జ్ఞాపకం చేసుకును గాక, నీ కట్లన్నిటిని తెంపును గాక. ఆయన తెంపేశాడు ప్రియులారా, ఆ ప్రాణమును కాపాడాడు. ఇప్పుడు అంటున్నాడు, శీఘ్రంగా మీ దగ్గర పంపిస్తున్నాను. పౌలు గారు అంటున్నాడు, నా దగ్గరికి మీరు అతన్ని ఆరోగ్యవంతుడిగా పంపించారు, అతను రోగి అయిపోయాడు, చావుకు సిద్ధమైపోయాడు, మేమిద్దరం కూర్చుని ఏడ్చి ప్రార్థన చేశాం, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన స్వస్థత పొందాడు, అతన్ని ముందు మీకు చూపించాలి. నా ఆశ ఇది. ఎలా ఉన్నాడని మీరు అల్లాడిపోతున్నారు కదా, ఇదిగో నేను ఇతన్ని మీ దగ్గరికి పంపిస్తున్నాను. నా జత పనివాడైపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు ఎలా వచ్చాడు ఇతను? ఒకప్పుడు ఎలా వచ్చాడు? పరిచారకుడుగా వచ్చాడు. ఇప్పుడు ఎలా వెళ్తున్నాడు? జత పనివాడుగా వెళ్తున్నాడు. ఇదే మార్పు చెందటం అంటే ప్రియులారా. ఒకసారి పనోడుగా వచ్చాడు, ఇప్పుడు నా ప్రాణం లాంటి వాడైపోయాడు. ఒకసారి పరిచర్య చేయడానికి అలా వచ్చాడు, నాతో పాటు ఏకీభవించి పరిచర్య చేశాడు కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని అభిషేకించి ఇప్పుడు జత పనివాడైపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అధికారి దగ్గర ఒక వ్యక్తి బానిసగా బతుకుతుంటే ఆడు బతికినంతకాలం బానిసే, అధికారి కాలేడండి. యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత యేసయ్య దగ్గరికి మనం ఒక బానిసలుగా వెళితే, ఒక కూలివాళ్ళుగా మనం వెళ్తే, ఒక పనోళ్ళుగా మనం వెళ్తే, ఒక విశ్వాసులుగా మనం వెళితే, ఆయన దగ్గర మనం పరిచర్య చేస్తే, ఆయన దగ్గర మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని అభిషేకించి అధికారులుగా మార్చే దేవుడు ఆయన, అధికారమునిచ్చే దేవుడు ఆయన. ఇప్పుడు చదువుదాం 29వ వచనం. నా ఎడల ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు పని నిమిత్తము సావుకు సిద్ధమై ఉండెను. దయచేసి మాట మరొకసారి అందరూ కూడా చదువుదాం. చూడండి 2వ అధ్యాయము 29వ వచనం. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టకుండా
క్రీస్తు యొక్క పని నిమిత్తము సావునకు సిద్ధమై ఉండెను. జాగ్రత్తగా మీరు ఈ మాటను మీరు మరొకసారి మీ మనసులో చదువుకోండి ప్రియులారా. క్రీస్తు పని నిమిత్తము తన ప్రాణము లెక్క చేయలేదు. దేని నిమిత్తం అండి? ప్రభు పరిచర్య నిమిత్తం తన ప్రాణాన్ని లెక్క చేయలేదండి. అంతే. యవ్వన కాలములో ప్రాణం అంటే అతనికి ఎంత తీపి ఉండాలండి. నా ప్రాణం పోతుందంటే ఎవరైనా ముందుకు వస్తారా? అరే ఆ చర్చికి వెళ్ళబాక, చర్చికి వెళ్తే ప్రార్థనకి వెళ్తే దేవుడిని చంపేస్తాడంటే ఎవరైనా వెళ్తారా? వెళ్ళరండి. అక్కడ అపాయం ఉందంటే ఎవరైనా వెళ్తారా? వెళ్ళరండి. కానీ ఇక్కడ అపాయం ఉన్నదని సంగతి తెలుసు కూడా, చెరసాలలో ఇబ్బందులు ఉంటాయని తెలుసు కూడా, చెరసాలలో ఆహారం ఉండదని తెలుసు కూడా, చెరసాలలో ఏదైనా రోగం వస్తే పట్టించుకునేవాడు ఉండడని తెలిసి కూడా ఉపచారము చేయటానికి, పరిచర్య చేయటానికి తన ప్రాణాన్ని తెగించాడు. ఎపఫ్రాతీతుని అడుగుదాం, బాబు ఎందుకు నీ ప్రాణాలు తెగించావనంటే నా క్రీస్తు నిమిత్తము. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు ఎపఫ్రాతులో ఎవరున్నారంటే క్రీస్తే జీవిస్తున్నాడు. క్రీస్తు ఎపఫ్రాతులో ఉన్నాడు కాబట్టి తన ప్రాణాన్ని లెక్క చేయలేదండి. క్రీస్తు పని నిమిత్తం. ఎవరు పని నిమిత్తం అండి? యేసయ్య పని నిమిత్తం అండి. యేసయ్య పని నిమిత్తం అండి. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది అండి అన్న కోసం, తమ్ముడు కోసం, చెల్లి కోసం, భర్త కోసం, చిన్నోడు కోసం, పెద్దోడు కోసం, బుజ్జోడు కోసం, గజ్జోడు కోసం, పక్కింటోడు కోసం, అందరి కోసం కష్టపడతారు. కానీ దేవుని కొరకు కష్టపడే వాళ్ళు ఉన్నారండి? యేసయ్య కొరకు కష్టపడేవాళ్ళు, యేసయ్య కొరకు ప్రాణం ఇచ్చేవాళ్ళు ఎవరున్నారా అయ్యా అంటే ఎపఫ్రాతీతు ఉన్నాడండి. తన ప్రాణాన్ని లెక్క చేయలేదు. క్రీస్తు పని నిమిత్తము తన ప్రాణమును లక్ష్య పెట్టకుండా చావటానికి కూడా సిద్ధపడ్డాడు. తన ప్రాణమును లెక్క చేయలేదు కాబట్టే దేవుడు ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఏమన్నాడు తెలుసా పౌలు గారు 30వ వచనంలో? కనుక పూర్ణ ఆనందముతో ప్రభువునందు అతనిని మీరు చేర్చుకొని తర్వాత మాట ఏమంటున్నాడు? అట్టి వారిని ఘనపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. సంఘంతో చెప్తున్నాడు, సంఘస్థులారా, ఇలాంటి వ్యక్తి ఎక్కడో తరచుగా మనం కనబడతాడు. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నా కొరకు వచ్చాడు, క్రీస్తు నిమిత్తం శ్రమ పడ్డాడు కాబట్టి అతను నా జతపనుడు అయిపోయాడు, నా ప్రాణం వంటి వాడైపోయాడు. ఇప్పుడు అతను మీ దగ్గరకు పంపిస్తున్నాను. అతడు రాగానే అతను మీరు ఏం చేయాలి? ఘనపరచండి, గొప్పగా చేయండి. నన్ను ఎలా చూస్తున్నారు అతను కూడా మీరు ఎలా చూడండి. ఎలాంటి వాడికి వెళ్ళాడండి? ఓ పన్నుడికి వెళ్ళాడండి, ఒక బానిసగా వెళ్ళాడండి. బానిసగా వెళ్ళినటువంటి ఆ వ్యక్తిని దేవుడు రాజుగా మార్చి తీసుకొచ్చాడు. బంధకాల్లో నుంచి విడిపించి తీసుకొచ్చాడు. బానిస బ్రతుకులో నుంచి వారసుడుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. నన్ను గణపరచినట్లుగా ఇప్పుడు మీరు ఎవరిని గణపరచాలి? ఎపఫ్రాతుని మీరు గణపరచండి. అతడు గొప్పోడుగా మార్చబడ్డాడు. దేవుడే అతనిని జ్ఞాపకం చేసుకున్నాడు. మిగిలిన విషయాలు వచ్చే వారం నేర్చుకుందాం ప్రియులారా. బాయ్ చేయలేదు క్రీస్తు పరిచర్య నిమిత్తం. ఒకవేళ నీ ప్రాణాలు లక్ష్య పెడుతున్నావేమో ప్రభు నిమిత్తం. ప్రాణాలు దేవుడిచ్చినివ్వండి. ఈ దేహము దేవుంది, ఈ ప్రాణము దేవుంది, లోపల ఉన్న సమస్తము దేవునివి. ఈ 500 అవయవాలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన నామాన్ని ఘనపరచడం కొరకు, ఆయన కొరకు బ్రతకటం కొరకు. అలా బ్రతకుండా ఒకవేళ నువ్వు ఉంటున్నట్లయితే ఈ మధ్యాహ్న సమయంలో నీ జీవితాన్ని మార్చుకో. కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధలో, లేమిలో, కరువులో, ఇబ్బందులో దేవుని పరిచర్య చేయాలండి. అలా చెయ్యాలి, అలా చేయగలగాలి. మనకున్నట్టు గుండె ఏదైనా సమస్య వస్తే అలా చచ్చిపోతామా? చచ్చిపోం. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాం, అప్పుడు డబ్బులు అప్పు తెచ్చుకుంటాం. కానీ దేవుని పని నిమిత్తం అప్పు చేస్తామా? చేయలేమే. దేవుని పని నిమిత్తం పరుగులు తీస్తామా? పరుగులు తీయలేమే. నీ కొరకు, నీ పనుల నిమిత్తమై, నీ శరీర సంబంధమైన విషయాల కొరకు, నీ బంధువుల కొరకు నువ్వు పరుగులు తీస్తావు. కానీ ప్రభు నిమిత్తం శ్రమ పడేవాళ్ళు లేరు. అలా శ్రమ పడేవాళ్ళు కావాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ వ్యక్తులలో నీవు ఉండాలి. ఆయన కోరుకున్న వ్యక్తులలో నీవు, నేను, మనందరం ఉండాలి ప్రియులారా. ఆయన ప్రేమించే వ్యక్తుల్లో మనం ఉండాలి. అలా ఉండినప్పుడే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఉండగలిగినప్పుడే ఆ వ్యక్తిని దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకుని ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చాడు. నీ బంధకాల నుంచి దేవుడు బయటకు తీసుకొస్తాడు. నీకున్న సమస్యల నుంచి బయటకు తీసుకొస్తాడు. ఆయన నిన్ను సమస్యల నుంచి బయటకు తీసుకురాకపోతే ప్రపంచంలో ఎవరు నిన్ను బయటకు తీసుకొచ్చేవాళ్ళు లేరు ప్రియులారా. ప్రపంచంలో మనల్ని కాపాడేవాళ్ళు, మనల్ని చూసే వాళ్ళు ఎవరు లేరండి. యేసయ్య ఒక్కడే. ఆయన నీకు సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు. నిందల అవమానాలు వచ్చినప్పటికీ నీ పరుగుని తుదముట్టిస్తూ, నీ జీవితాన్ని ప్రభుకు అర్పిస్తూ,
ప్రభు కొరకు మనం బ్రతకవలసిన వారమై ఉంటున్నాం. అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.